Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గురు శిష్య సంబంధము. శ్రీ గురుడు మంజరీకరమను గ్రామానికి ఇచ్చేశారు. ఇచ్చట నరసింహ ఉపాసకుడైన మాధవారణ్య స్వామి అనే సన్యాసి నరసింహావతారమును పూజిస్తూ ఉండగా ఒకరోజు నరసింహావతారమునకు బదులుగా శ్రీగురుని దర్శనమయ్యింది. మాధవారణ్యుడు శ్రీగురుని దర్శనము చేసుకొని వారి అనుగ్రహము పొందెను. నీకు మంత్రసిద్ధి అయినది, నిత్యము నా రూపమును దర్శించుచుండుము, నీకు ముక్తి కలుగును అని దీవించారు. అచ్చటి నుండి గోదావరి తీరమందలి వాసర బ్రహ్మేశ్వర క్షేత్రము అనే ప్రాంతానికి వెళ్ళారు. శ్రీగురుడు శిష్య సమేతంగా అచ్చట గోదావరిలో స్నానం చేయటానికి వచ్చారు. ఆ సమయంలో భోజనం చేస్తే కడుపు నొప్పి కలిగి ఉదర రోగంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు గోదావరిలో దూకి మరణించవలనని అక్కడికి వచ్చాడు. గత జన్మలో ఎవరికి ఆహారము పెట్టక ఎట్టి పాపము చేశానో అని దుఃఖిస్తూ మెడకొక బండ కట్టుకుని నదిలో దూకుటకు బ్రాహ్మణుడు సిద్ధపడ్డాడు. ఆ సమయమునకు అచ్చటకు వచ్చిన శ్రీగురుడు తన శిష్యులచే ఆ బ్రాహ్మణుని తన వద్దకు పిలిపించుకున్నారు. ఆ బ్రాహ్మణుడు తన బాధను శ్రీగురునికి విన్నవించుకున్నాడు. నీ బాధ పోగొట్టే ఔషధము ఇస్తాను, నిర్భయముగా నీవు షడ్రసోపేతముగా భుజించమని చెప్పారు. ఆ సమయమునకే ఆ గ్రామాధికారి యజుశాఖీయుడు ఆపస్తంభ సూత్రుడు కౌండిన్యస గోత్రజుడైన సాయందేవుడు వచ్చి శ్రీగురునికి నమస్కరించాడు. శ్రీగురుడు అతన్ని ఆదరించి, ఈ ఉదర రోగముతో బాధపడుచున్న ఈ బ్రాహ్మణుని నీ ఇంటికి తీసుకుని వెళ్ళి మృష్టాన్నమును ఇతనికి పెట్టుము అని శ్రీ నృసింహ సరస్వతి సాయందేవునితో చెప్పారు. సాయందేవుడు శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించి అందరికీ మంచి భోజనము పెట్టారు. ఉదర రోగి అయిన బ్రాహ్మణుడు ఆ ఆహారము తినగా రోగము మాయమయ్యింది. సాయందేవుడు శ్రీగురుని ఆశీస్సులు పొందాడు. సాయందేవుడు శ్రీగురుని సమీపించి, స్వామి, నేను ఒక యవనరాజు కొలువులో పనిచేస్తున్నాను. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని విధిగా చంపుతున్నాడు. ఈ సంవత్సరమునకు అది నా వంతు అయినందున నాకు కబురు పంపాడు. కనుక తామే నన్ను రక్షించాలి అని దుఃఖముతో శ్రీగురుని ఆశ్రయించాడు. శ్రీ నృసింహ సరస్వతి సాయందేవుని భయపడవద్దని, నీవు నా భక్తుడవు, నా నామస్మరణ చేసుకుంటూ వెళ్ళమని రాజు నిన్నేమీ చెయ్యడని అభయమిచ్చి సాయందేవుని యవనరాజు దగ్గరికి పంపారు. యవనరాజు సాయందేవుడు ఆలస్యంగా వచ్చినందుకు ఆగ్రహించి లోపలికి వెళ్ళాడు. లోపలకు వెళ్ళగానే అతడు క్రింద పడి ఎవరో కత్తులతో పొడుస్తూ బాధపడుచున్నట్లు దొర్లాడు. సాయందేవుడు గుర్తుకు వచ్చి బయటకు వచ్చి సాయందేవుణ్ణి చూసి, నేను పిలువకనే ఎందుకు వచ్చావని నూతన వస్త్రములను భూషణములను ఇచ్చి పంపించాడు. అతడు తిరిగి శ్రీగురుని దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పాడు. సాయందేవా, మేము 16 సంవత్సరములకు మళ్ళీ ఈ గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు నీవు నీ భార్యాపుత్రులతో వచ్చి మా దర్శనం చేసుకో, అప్పటిదాకా ఇచ్చటనే సుఖంగా ఉండవలసిందని సాయందేవుని ఆశీర్వదించి శిష్యులతో శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళారు. అచ్చట వైద్యనాథుని సేవిస్తూ గుప్తంగా కొంతకాలం ఉండదలిచారు. కానీ కొద్ది కాలములోనే వారి మహిమలు అంతటా వ్యాపించి వారి వారి కోరికలు తీర్చుకోవటానికి అందరూ వచ్చి శ్రీగురుని దర్శించటం మొదలుపెట్టారు. అప్పుడు శ్రీగురుడు శిష్యులను పిలిచి శిష్యుని యొక్క లక్షణములను వారి ప్రవర్తనా విధులను గురించి వారికి వివరించి, మీరందరూ తీర్థయాత్రలు చేయవలసినదిగాను మరలా బహుధాన్యనామ సంవత్సరములో మీకందరికీ శ్రీశైలంలో నా దర్శనము కలుగునని చెప్పారు. స్వామి, మీ పాదములను సేవించుటయే సకల తీర్థయాత్రలను చేయుట కన్నా మిన్న, కనుక మిమ్ము విడిచి వెళ్ళజాలమని శిష్యులు గురువునకు మనవి చేసుకున్నారు. అప్పుడు శ్రీగురుడు శిష్యులతో, సన్యాసులు 5 దినముల కన్నను ఒకచోట నిలువరాదని, తీర్థయాత్రలు చేయుట ఆవశ్యకమని చెప్పారు. సేవించవలసిన తీర్థముల గురించి శిష్యులు కోరగా గంగా యమున ఆదిగా గల సమస్త తీర్థములు సేవించుట వలన కలుగు ఫలితములను
కాశీ, శ్రీశైలము, రామేశ్వరము మొదలగు సర్వక్షేత్రముల దర్శన భాగ్యమును వివరముగా వారికి శ్రీ గురుడు వివరించి, కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు అనగా దక్షిణాయనము ప్రారంభమైన తరువాత 2 నెలలు మరియు నదులయందు కొత్త నీరు ప్రవహించు సమయమున నదులకు రజస్వల కాలముగా భావించి ఆ నదులయందు తీర్థయాత్రలలో స్నానము చేయరాదని చెప్పారు. చెరువులకు ఒకరోజు మాత్రమే ఈ దోషముండును. నదీ తీరములందు నివసించు వారికి ఈ దోషం అంటదు, ఈ నిషేధము వర్తించదు అని సవివరముగా చెప్పి శిష్యులను శ్రీగురుడు తీర్థయాత్రలకు పంపారు. శిష్యులను తీర్థయాత్రలకు పంపి శ్రీగురుడు వైద్యనాథములోనే 1 సంవత్సర కాలము గుప్తంగా ఉన్నారు. ఇట్లుండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీ గురుని సన్నిధికి వచ్చి, స్వామి, నేను ఒక గురువుని ఆశ్రయించి వారిని సేవిస్తూ ఉపదేశము పొందితిని. నా చేత వారు సేవలు చేయించుకునేవారే గాని నా అజ్ఞానమును పారద్రోలుటకు వారేమీ చేయనందున విసుగు చెంది వారిని వదిలి వచ్చి సద్గురువగు మిమ్ము ఆశ్రయించుచున్నాను, నన్ను అనుగ్రహించవలసింది అని శ్రీగురుని ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు గురుద్రోహివి. గురువు కన్నను భగవంతుడు వేరుగా లేడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపము గురువు. నీవు గురువును నిందించతగదు. గురువు ఎట్టివాడైనను శ్రద్ధాభక్తులతో గురువును సేవిస్తూ గురువు అనుగ్రహమును పొందాలే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ గురువును విడువరాదు. గురువునకు సాధ్యము కానిదేమియునూ లేదు. వారి సంకల్పమాత్రముననే శిష్యులకు అణిమాద్యష్ట సిద్ధులన్నీయూ సిద్ధించును. ఇందుకు ఒక పురాణగాథను నీకు వివరించెదను. ద్వాపరయుగములో ధౌమ్యుడను మహర్షి ఉండెను. వారి వద్ద అరుణుడు, బైదుడు, ఉపమన్యువు అను 3 శిష్యులు ధౌమ్యునకు సేవ చేస్తూ ఉండేవారు. ఒకసారి ధౌమ్యుడు శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షింపదలచి అరుణుని పిలిచి, మన పొలము ఎండిపోవుచున్నది, కాలువ ద్వారా వచ్చు నీటిని పొలమునకు పెట్టమని చెప్పారు. అరుణుడు గురువు చెప్పినట్లు పొలమునకు వెళ్ళి నీరు పెట్టసాగాను. ఆ కాలువకు గండిపడి నీరు పొలములోకి రాక వృధాగా పోవుచుండెను. ఆ గండిని పూడ్చడానికి విశ్వప్రయత్నము చేసినను ఫలితము లేకపోవుటచే గురువాజ్ఞ పాటించుటకు ఆ గండికి తాను అడ్డముగా పడుకుని నీటిని వృధాగా పోనీయక పొలములోనికి నీరు పోవునట్లు చేసెను. చీకటి పడుచున్నను ఎంతకు ఇంటికి రాని అరుణుని వెతుకుచూ పొలం దగ్గరకు ధౌమ్యుడు వచ్చి ఆ నీటికి అడ్డముగా పరుండిన అరుణుని చూసి అతనిని లేవనెత్తి గురుభక్తికి మెచ్చి అతనిని అనుగ్రహించెను. ధౌమ్యుని ఆశీర్వాదముతో అరుణుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యను. అట్లే ఒకరోజు 2వ శిష్యుడైన బైదుని పిలిచి, పంటకొచ్చిన మన పొలమునకు కావలి ఉండి పైరును కోసి ధాన్యమును ఇంటికి చేర్చమని చెప్పారు. గురువుగారు ఇచ్చిన బండి ఒక దున్నపోతుతో ధాన్యమును బండిపై వేసుకుని దున్నపోతును ఒక ప్రక్క కట్టి తాను ఒక పక్క ఉండి బండిని లాగుచుండగా ఒక బురద గుంటలో బండి దిగబడింది. అప్పుడు ఆ దున్నపోతును కూడా వదిలి తానే బండి లాగుటకు ప్రయత్నించి స్పృహ తప్పి పడిపోయాడు. ధౌమ్యుల వారు శిష్యుని కొరకు వచ్చి అంతా చూసి శిష్యుని శ్రద్ధకు మెచ్చి అతనిని ఆశీర్వదించి అనుగ్రహించగానే వేదాంగ పారంగతుడై లోకప్రసిద్ధి చెందాడు. ధౌమ్యుడు తన వద్దనున్న ఉపమన్యుడను 3వ శిష్యుని పిలిచి సమీపమున గల అడవి యందు గోవులను మేపుకొని రమ్మని చెప్పారు. అతడు గోవులను అడవిలో మేపుతూ ఉన్నాడు. దగ్గరలో భిక్ష చేయు భిక్షాన్నమును కూడా గురువుగారు కోరుతూ అతని ఆకలి తీరకుండునట్లు చేశారు. అతను దూడలు త్రాగగా మిగిలిన ఆవు పాలతో కడుపు నింపుకొనుటను కూడా నిషేధించారు. చివరకు అతడు క్షుద్బాధతో జిల్లేడు పాలు త్రాగుచుండగా అతని కళ్ళు ఆ జిల్లేడు పాల వలన పోయాయి. దారి కానక ఒక పాడుపడిన బావిలో పడ్డాడు. ధౌమ్యుడు శిష్యుని వెతుకుతూ అతి నీరసముగా వచ్చు అతని ఆర్తనాదము ద్వారా అతనిని గుర్తించి అతనిచే అశ్విని దేవతలను మంత్రముచే ప్రార్థింపచేయగానే అతనికి దృష్టి వచ్చింది. ముల్లోకములలో అతని కీర్తి ప్రసరించినట్లు ఆశీర్వాదం ఇచ్చి నీ శిష్యులను నీ అంతవారు కాగలరని అనుగ్రహించి అతనిని పంపారు. ఆ ఉపమన్యుని శిష్యుడే జనమేజయునిచే సర్పయాగము చేయించిన ఉదంకుడు. కనుక పై 3 శిష్యులు గురువు ఆజ్ఞను జవదాటక ధౌమ్యుల వారు చెప్పినట్లు చేయుట చేత
వారి అనుగ్రహమును పొందారు అని శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు పై కథలను ఆ బ్రాహ్మణునికి చెప్పగానే ఆ బ్రాహ్మణుడు తన తప్పిదమును తెలుసుకొని చింతించెను. శ్రీగురుడు ఆ బ్రాహ్మణునితో, నీ గురువు వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకొనుమని, అతను నిన్ను అనుగ్రహించునని అతనిని ఆశీర్వదించి వారు నేను వేరు కాదని గుర్తుంచుమని చెప్పి పంపగా అతడు అట్లే చేసి కృతార్థుడయ్యాను. శ్రీగురుడు 1 సంవత్సరము వైద్యనాథములో ఉండి దేశ సంచారం చేస్తూ కృష్ణానదీ తీరములో ఉన్న భిల్లవటి క్షేత్రమున భువనేశ్వరీదేవి సన్నిధిని చేరి అచ్చట కృష్ణానదికి పడమట గల కృష్ణావేణి సంగమ తీరమున ఉదంబర వృక్షము క్రింద 4 మాసములు గుప్తంగా నివసించారు. కరవేరపురములో గొప్ప పండితునకు ముసలితనములో 1 కుమారుడు కలిగాడు. అతడు జన్మించిన కొద్ది రోజులకు తండ్రి గతించాడు. ఈ బాలుడు మందబుద్ధి గలవాడగుటచే విద్యాబుద్ధులు రానందున లోకులు అతనిని నిందించసాగారు. ఆ నిందలు భరించలేక చచ్చుటయే మేలని నిర్ణయించి భిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి అమ్మవారిని దర్శించి 3 దినములు ప్రాయోపవేశము చేసి అమ్మవారిని ప్రార్థించినను అమ్మ కరుణించనందున తన నాలుకను కత్తితో కోసి అమ్మవారి పాదముల వద్ద ఉంచి, ఇంకనూ నన్ను కరుణించనిచో నా శిరస్సు నరికి నీ పాదముల వద్ద ఉంచెదనని పలికాడు. అప్పుడు భువనేశ్వరీదేవి అతనికి కలలో కనిపించి, నాపై అలగవద్దు, కృష్ణానదికి పశ్చిమ తీరమున మేడి చెట్టు క్రింద తపము చేయుచున్న సన్యాసిని ఆశ్రయింపమని చెప్పగా అతను అట్లే శ్రీగురువుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ నృసింహ సరస్వతి అనుగ్రహముతో ఆ మందబుద్ధికి నాలుక వచ్చుటతోనే సర్వశాస్త్ర పారంగతుడై మహాజ్ఞాని అయ్యాడు. ఈ విధముగా శ్రీ నృసింహ సరస్వతీ స్వామి ఎన్నో లీలలు చూపుతున్నారు. శ్రీ నృసింహయతివర నమో నమః. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.